ఇప్పుడే చుమ్మా లైట్లు అన్నీ వేస్తున్నారు. లైట్లు ఇప్పుడే వేస్తున్నారు. నైట్ బాగుంటది సూపర్ గా. రెడీ గంగమ్మ జాతరకు రెడీ అవుతుంది. రోడ్ అంతా పూలంతా ఉంది. వచ్చేసింది మా ఇల్లు, వచ్చేసింది. ఇదే ఇల్లు, ఇదే మన ఇల్లు. చిత్తూరుకి వచ్చేసినామమ్మా. చిత్తూరుకి రండి 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 రండి. కాంపౌండ్ చూడు ఎంత పొడుగ్గా ఉందో. అప్ప జా సూపర్ గా ఉంది కదా. హోమ్ టూర్ వీడియోగా నేను చూసిన 100 సెండ్ అందరూ 100 సెండ్ అందరూ సెండ్ పో. ఫుల్ టైర్డ్ నేను. డ్రైవ్ చేసింది నేను. పర్వాలే, నీ పక్కన ఉన్నాను కాబట్టి నాకు టైర్డే. అయ్యో అయ్యో పుచ్చుకంట. మంచి చాలా రోజులు అయిందంట. దానికి ఏడుస్తా ఉంది. మీసాలు ఎంత పెంచుకుంటా ఉంది ఈమె. వస్తా మొగరాయిడైపోతా ఉంది. ఇకనా పంచంగమ్మా ముద్దు పెట్టిందంట మమ్మీని. మా మమ్మీకి అమ్మమ్మ కొంచెం వదిలేమమ్మా. పాపమ్మా చూడు మమ్మీ, కావాలంటే ఒక 2 దెబ్బలు కొట్టాలి. వీళ్ళిద్దరికి అమ్మ కూతుర్లకి గొడవ. వాళ్ళు మాట్లాడుకొని 3 నెలలు 4 నెలలు అయింది. ఇంకా ఎక్కువ 5 నెలలు అయిందంట. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మాట్లాడదాన్ని ట్రై చేస్తాను. కొట్లాడుకుంటారు చూడండి. అయ్యో నైస్ చేస్తా ఉంది. ఏమా నీ కిస్ అంతా పెడతా ఉంది. అంతే అక్కడ నైస్ అయిపోయినావు నువ్వు ఆల్రెడీ. అవునా కాదా లేదు హ్యాపీగా ఉంటా. నాకేం లేదు, బాగుండా నేను. తెలుస్తా ఉంది. హార్ట్ఫుల్ గా సారి చెప్పమని చెప్పిన మనసు ఒప్పలేదు. హార్ట్ఫుల్ గా ఇంకొకసారి నన్ను మొచ్చింది నన్ను ఏమన్నా అవమానపరిచింది మాట్లాడు. లాస్ట్ ఛాన్స్. అయ్యో ఎంత తప్పుదామా, ఎంతే తప్పు అంతే. అయ్యో లిప్ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నేను నీకు చెప్పలే. సరే ఈరోజు మీరిద్దరు వచ్చి కలిసినారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ వచ్చి ఒక చిన్న పార్టీ, ఓకేనా? సారీ అవంతా కాదు, జస్ట్ కేక్ కటింగ్ అదంతాలే. సారీ. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు చిత్తూరు ఫస్ట్ డే. అదే ఈరోజు వచ్చినాం ఈవినింగ్ వచ్చిన వెంటనే ఏమంటే ఈరోజు చూస్తాం మదర్స్ డే, ఈరోజు సండే. సో ఈరోజు వచ్చి మదర్స్ డే కాబట్టి మమ్మీకి అమ్మమ్మకి ఇద్దరికి కేక్ కట్ చేపిస్తామని ఊరికి అట్లా లైట్ గా సింపుల్ గా సెట్ చేస్తున్నా. ఇంకా నేను లైట్స్ అని తెచ్చినాను కానీ సడన్ గా హెవీ రైన్ వచ్చేసింది. ఇక్కడ రైన్ వచ్చినప్పుడు ఇంకా వైర్లు అంతా పెడితే ఐ మీన్ లైట్స్ అంతా పెట్టినామంటే ఏదైనా కొంచెం ప్రాబ్లం అవచ్చేమో అనేసి ఇప్పుడు సింపుల్ గా ఇట్లా ఒక టీపా వేసి కేక్, మళ్ళీ ఇక్కడ పార్టీ పేపర్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెచ్చినాను, నేను అరేంజ్ చేసాను మొత్తం ఇక్కడ మా పార్కింగ్ లోనే. మమ్మీ అమ్మమ్మ అంతా ఫుల్ టైర్డ్. అదే మమ్మీ, పార్తు, డాడీ అందరూ టైర్డ్ అయిపోయినా, నేను టైర్డ్ అయిపోయినా. నేను ఒక 2 hours ఊరి నుంచి వచ్చిన వెంటనే పడుకునేసాను కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉన్నాను నేను. వాళ్ళైతే పాపం ఇంకా నిద్రపోలేదు, ఫుల్ వర్క్ ఉన్నింది, హెవీ వర్క్ ఉన్నింది. దానివల్ల వాళ్ళు ఫుల్ టైర్డ్గా ఉన్నారు. అయినా కూడా సరే ఈరోజు వచ్చి మదర్స్ డే కాబట్టి మదర్స్ డే రోజు కేక్ కట్ చేపిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ రేపు కూడా చేపించచ్చు కానీ ఆ ఒక డే బాగా స్పెషల్ గా ఉండదు కాబట్టి ఈ రోజు ఎట్లయినా సరే వాళ్ళు ఫోర్స్ చేసినా సరే సింపుల్ గా ఒక చిన్న కేక్ కటింగ్ చేద్దాం. తపోవనంలో మా స్కూల్లో లీడర్
అప్పుడు ఎన్నెన్ని కథలు చెప్పినారు, ఎన్నెన్ని స్పీచ్లు ఇచ్చినారు. ఇప్పుడు మదర్ గురించి ఒకటి చెప్పమంటే ఏడుస్తున్నారు. చెప్పండి. ఏం చెప్పండి మదర్ ఏం చెప్పేది? హ్యాపీ మదర్స్ డే అంతే. దీని బదులు నేను కూర్చోను అంటే దాంతో కూడా దాన్ని పట్టుకుని ఇది మదర్. సో నేను ఎందుకు కూర్చున్నానంటే జో పాప అమ్మ కదా. అమ్మమ్మ ఫుల్ కొట్టండి రా. మొత్తం అమ్మమ్మ ముఖమంతా ఫుల్ ఈరోజు. అయితే తన నువ్వు అడిగితే కదా ఆమె ఫుల్ ముఖం అంతా కొట్టండి. జోక్ కొట్టకూడదు పాప. జోకు నాకు కూడా వద్దు. నువ్వు కూడా మదర్ కదమ్మా. మా జో కూడా ఒకసారి మదర్ అయితే అందుకే మదర్స్ డే దీన్ని కూర్చోబెట్టా. 5 బేబీస్ కదా? 7 ఒకటి మిస్ రా, కొమ్మ మిస్ అయిపోయిందిరా. ఊర్లో ఉంది. డాడీ మదర్ గురించి అమ్మా కొంచెం చెప్పు డాడీ. ఏమన్నా చూస్తారా? మదర్ గురించి చెప్పమంటే అందరు మదర్లో నేను చూసింది ఏమంటే త్యాగం అనేది ఒకటి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. సో తన పిల్లల కోసం ఏమైనా ఎంతటి వరకైనా దిగే శక్తి ఉండే ఒక దేవతనే అమ్మ అంటారు. సో ఈరోజు ఆ అమ్మ యొక్క మదర్స్ డే. ఈరోజు ప్రపంచంలో ఉండే తల్లులందరికీ ఈరోజు అభినందనలు తెలుపుతూ ఈ వీడియో చేస్తున్నారు. జో పాప బదులు నేను కూర్చున్నా. అంటే బదులు అంటే దీన్ని ఎత్తుకోవాలి కాబట్టి నేను కూర్చున్నా. అంటే అమ్మ అంటే ఒక తీపి వాక్యం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. అదొక తత్వము. సో ప్రేమ అనేది తత్వం నిండి ఉన్న కంప్లీట్ రూపం వచ్చి అమ్మే. సో ఈమె అమ్మ, ఆమె అమ్మ, ఆమె అమ్మ, ముగ్గురు అమ్మలు. ఇప్పుడు చూసినాం ఎంత బాగా రెడీ అయిపోయించురామని. సరోజాదేవి మాత్రం చూడు. సరోజాదేవి, ఇక్కడ వచ్చి శ్రీదేవి. ఎందుకు అందరూ సరోజాదేవి అంటారు చెప్పండి? చెప్పలేదు అది. ఎందుకని చెప్పాలి కదా, మాట చెప్పాలి కదా. తెలియదా? వాళ్ళ అమ్మ ఆమెను సరోజాదేవి అనేది అంట అప్పట్లో, ఆ ఏజ్ లో. కాబట్టి ఆమె మీ అమ్మ నేను సౌందర్య అనేది ఏమన్నా నన్నేమనలేదు. మా నాన్న పెట్టింది ఆ పేరు. మా నాన్నకు శ్రీదేవి అంటే ఇష్టం కాబట్టి ఆ పేరు. గజ్జల కనక మహాలక్ష్మీదేవి అంటే అంత పెద్ద పేరు. సరే నువ్వు ఏదైనా కొంచెం డైలాగ్ చెప్పరా పట్టు మమ్మీ గురించి. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు తల్లి గురించి. వేసుకునే దానికి డ్రెస్సింగ్ ఇచ్చావు, వేసుకునే దానికి ప్యాంటుని ఇచ్చావు, వేసుకునే ఇంకా అద్దాలు ఇచ్చావు. కడుపు నిండుగా ఎప్పుడు చూసినా నాకు మంచి బువ్వ పెడతావు. కానీ దేనికమ్మా నన్ను అట్లా టార్చర్ పెడతావు, తిడతావు, కొడతావు. అయ్యో ఇప్పుడు కూడా తీరా ఇప్పుడు వాడికి వస్తాయి కదా, వాడికి వస్తుంది. ఇప్పుడు వాడు నువ్వు కింద. నిజంగా చెప్పాలంటే మా మమ్మీ అయితే సూపర్, ది బెస్ట్ మామ్. నిజంగానే, నిజంగా. దేనికంటే నాకు ఎట్లాంటి, నేను ఎంత డిప్రెస్ అయిపోయినా, ఏమైనా, నేను ఏం చేసినా అన్నిటికీ నాకు సపోర్ట్ చేస్తుంది. బాగా మంచి బుద్ధి చెప్పి కొడతా తిట్టదు, కానీ లాస్ట్కి నన్ను మాత్రం అసలు వదలదు మా మమ్మీ. గివ్ అప్ మాత్రం చేయదు నా పైన. అంత డాడీ దగ్గర ఎస్పెషల్లీ మా డాడీ నన్ను బాగా ఉతుక్కి ఆరేస్తా ఉంటారు, ఇప్పుడు తిడతా ఉంటారు. కానీ మా మమ్మీ దా నాకు ఎప్పటికీ, కానీ ఎప్పుడు సపోర్ట్ మా మమ్మీ దా నాకు ఇంతవరకు. దానికి నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. ఫాదర్స్ డే మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, హ్యాపీ మదర్స్ డే. నిజంగా చెప్తా ఉన్నా. అక్కడ చూర్రా ఏమా ఏడ్చే మాత్రం ఆమెకు చెప్పలేదంట లవ్ యూ మమ్మీ. సరే అమ్మమ్మ, అమ్మమ్మ ఐ లవ్ యూ అమ్మమ్మ. నీ కూడా సూపర్ అమ్మమ్మ, నిజమావే. నన్ను బాగా చూసుకుంటావు. వచ్చినప్పుడు ఇది మమ్మీ డాడీకి అంత తెలియకుండా ఇస్తావు అప్పుడప్పుడు. ఏం అడిగినా టక్ టక్ అని మొత్తం చేస్తుంది నా కోసము. ఇప్పుడు కూడా ఈ వయసులో నాకు లచ్చక్కని ముద్దంతా పెట్టేస్తుంది. ఎక్కడ లచ్చక్క అంటే సౌండ్, అది కూడా ఇదే వీడియోలో నేను పెడతాను చూడండి. స్టార్టింగ్ లో ఉంది కదా, ఇట్లా వస్తుంది. ఇది కూడా వేస్టే, ఇది వేస్టే. ఇప్పుడు చూడు ముత్తు ముత్తు ఇప్పుడు కావాల్సిన మెలిగి పెట్టింది. నార్మల్ ఎప్పుడు చెప్పా, యాక్టింగ్ చేస్తా ఉంది. అయ్యో వినిపిస్తా, ఒక రోడ్ ఫుల్ వినిపించాలి, అంత గొచ్చంటది సౌండ్. ఓకే ఇప్పుడు నువ్వు చెప్పరా పడుతుంది మమ్మీ గురించే. నేనేమో చెప్పేది, ఇప్పుడు చెప్పు. కింద చేసినా కదా నేనేం చెప్పేది, తెలుగులో చెప్పు, కన్నడ అంతే తెలిసిన వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే మా.
మదర్ సిన్స్ 25 years. నన్ను వాడిని బాగా పెంచినావు, ఈ స్టేజ్ తీసుకొచ్చినావు. మళ్ళా చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా చూసుకుంటావు, ఇప్పుడు కూడా బాగా చూసుకుంటావు. తప్పు చేసిన వాళ్ళకు సపోర్ట్ చేస్తావు. ఇద్దరు కొడుకులు మెయిన్, మళ్ళీ హస్బెండ్, అది తెలుసు. నేను ఎట్లా అయిపోయినట్రా? పెళ్ళికి ముందుగా ఫస్ట్ ఉన్నావు కదా, ఆ పెళ్ళికి ముందు అంటాను, పెళ్ళికి ముందా? పుట్టక ముందు. నువ్వు పుట్టక ముందు. మళ్ళా నీ ఇంకా ఎక్స్ప్రెస్ చేసేదానికి వర్డ్సే రాదు, అట్లా ఉన్నాయి ఇప్పుడు. ఓకే వస్తుంది కానీ తగ్గర నుంచి చెప్పేం కాదు నాకు. సో మా హ్యాపీ మదర్స్ డే. దీనికి జో పాప హ్యాపీ మదర్స్ డే. అమ్మమ్మ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఓకేవా? ఏమ్మా చెప్పు. నాకేం రాంతాను వాళ్ళ వర్డ్స్ నాకే. ఒకే ఒక వర్డ్ నేను చెప్పేస్తాను. నువ్వు మీ మమ్మీకి ఏం చెప్పాలి చెప్పు. అదే అదే ఇప్పుడు చెప్పు. ఈ రోజుదా కలిసినారు వాళ్ళు. నాకు మా అమ్మ పైన ఎటువంటి కోపము లేదు. అట్లని మా అమ్మ మాట్లాడేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకోను. మా అమ్మ కొన్ని తప్పులు చేస్తుంది, అది సరిదిద్దాలి నా బాధ్యత. ఎందుకంటే ఆమెకు చెప్పే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఆమె నేను ఎట్లా చూస్తానంటే, నేను అమ్మలాగా చూడను ఆమెను, నాకు ఆమె కూతురులాగా చూస్తాను. నేను నాకు ఒక కూతురు ఉంటే ఎట్లా చూసుకుంటానో అట్లా చూసుకుని ఆమెకు రెడీ చేయడము, ఆమెకి ఏం కావాలో చేసుకోవడము, ఆమెకు ఒక జడ వేసి ఒక పువ్వులు పెట్టి ఎట్లా అలంకరించుకుంటామో కూతుర్ని అలా అలంకరించుకొని చూసుకుంటాను. కాబట్టి నాకు మా అమ్మ దగ్గర ఒక తల్లి కూతురు అనే బంధం కన్నా ఒక నేను తల్లి ఆమె కూతురు అనే బంధం నాకు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆమెతో నేను కొట్లాడతాను, బాగా కొట్లాడతాను. నేను ఆమెను ఎప్పుడు అమ్మ కంటే నా కూతురుగానే ఎక్కువ చూస్తాను. కాబట్టి ప్రతి ఒక్కటి ఆమె సరిదిద్దడానికే చూస్తూ ఉంటాను నేను, అంతే తప్ప ఆమెపై నాకు ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు. నన్ను ఒక రాణిలాగా పెంచింది, ఏ విషయంలోనూ నన్ను మాత్రం తగ్గించదు. ప్రతి ఒక్క విషయం నేను నిజంగా నా బిడ్డలు నేను ఎలా పెంచుతానని నా పిల్లలు నాకు చెప్తా ఉంటే అనిపిస్తూ ఉందో అదేలాగే మా అమ్మ నన్ను పెంచింది. కాబట్టే నాకు ఆ గర్వం ఉంది. నా బిడ్డలు నేను అది ఫాలో అవుతాను. మా అమ్మలో ఎంత మంచితనం ఉందో అవన్నీ నేను నేర్చుకొని నా బిడ్డలు నేను అది ఇవ్వగలుగుతున్నాను. నేను నా బిడ్డలు నన్ను మంచి అమ్మ అంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా మా అమ్మకే. అంతే, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కొట్లాడతాను అంతే తప్ప మా అమ్మని ఎప్పుడు నేను ద్వేషించను. మా అమ్మ అంటే ఇష్టం. ఆమె కొంచెం చిన్న చిన్న తప్పులు చేస్తుంది అంతే, అంతే తప్ప మా అమ్మ అంటే ఇష్టం నాకు. ఏడుపు వచ్చేసింది. హ్యాపీ మదర్స్ డే మా. నాకు అట్లా రాదు. యాక్చువల్గా మాకు జో వచ్చి మాకు దానికి బేబీ అమ్మతనాన్ని ఇవ్వాలని మాకు లేదు. కానీ దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అమ్మ వాళ్ళ బిడ్డల్ని చూసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అలా బిడ్డలు పుట్టించేటట్టు చేశాము. ప్లస్ ఆ బిడ్డలు అన్నీ మేము అంత పెంచలేము. 5 పిల్లలు ఏమో వచ్చినాయి, 5 పిల్లల్ని మేము పెంచే స్తోమత మాకు లేదు. కాబట్టి అన్ని పిల్లల్ని సేల్ చేసాము అంతే తప్ప మాకు దాని బిడ్డ దగ్గర నుంచి తల్లిని విడదీయాలని మాకు ఎలాంటి ఇది లేదు. కానీ దాని దగ్గర నుంచి ఒక్కసారి చేసిన దానికి మేము చాలా సఫర్ అయ్యాం. తల్లిని బిడ్డని దూరం చేసేది మాకు ఇష్టం లేదు. అందుకే నెక్స్ట్ టైం నుంచి ఒక్కసారి 5 years అయింది. నిజంగా తల్లి ఎలా ఉండాలి అనేసి, ఒక నోరు లేని జంతువుకి ఎంత ప్రేమ ఉంటుందని నిజంగా మేము కళ్ళారా చూసాము. మా జో పాప అంటే అందుకే ఇంకా మాకు ప్రేమ ఎక్కువ, అదంటే అంత ఇష్టము. అది ఎంత బాగా దాని బిడ్డల్ని చూసుకునింది, ఎంత అల్లరి పిల్లైనా దాని బిడ్డలతో ఎంత బాగా ఆడుకుంటుంది, ఎంత మా ఇంట్లో ఎంత నాటి అంటే జో అంత నాటిగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ పిల్లల దగ్గర ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిందని మేము కళ్ళారా చూసినాం. కాబట్టి మాకు తెలుసు. మా జో కూడా హ్యాపీ మదర్స్ డే. ఒక్క మాట లాస్ట్ కానీ ఇంపార్టెంట్ మాట, మేము తల్లి గురించి ఇంత గొప్పగా చెప్తాన్నాము, మా పిల్లలంతా చెప్తా అన్నారంటే మాకు ఎంత సంతోషంగా ఉంది. కానీ మా హస్బెండ్ పాపం తల్లి లేకుండా చాలా కష్టపడినారు. ఆ బాధ రాకూడదు అని నేను ఎంతో ప్రయత్నిస్తాను తల్లిలాగా చూసుకోవాలని. కానీ ఆ లోటు నేను తీర్చలేకపోతా అన్నాను. బాగా చూసుకుంటాను కానీ ఆ తల్లి ప్రేమ అట్లే మిగిలిపోయింది ఆయనకు. అదే అందుకే నాకు అర్థమయ్యింది ఆయన ఫీలింగ్. మేమంతా తల్లి గురించి చెప్తా అంటే ఆయనకు బాధ ఉంటుంది. కానీ ఈ జన్మకి ఏం చేయలేము, మేమేం చేయలేము. అది ఆయన అర్థం చేసుకుంటే చాలు. అది ఆయన అర్థం చేసుకొని ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. ఇంకా అదే నేను నా బిడ్డలకి ఇస్తే ప్రేమను చూసి చూసి ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. అది నాకు ఇంకా బాధేస్తా ఉంది. ఆయన ప్రేమ పొందలేకపోయినారే, చాలా బాధపడుతున్నారని ఇంకా ఎక్కువ బాధేస్తుంది. నిజంగా
ఆ లోటు మాత్రం మేము ఏం చేయలేము. ఆ దేవుడు నెక్స్ట్ జన్మలో ఉన్న మంచి తల్లినిచ్చి ఆయన ప్రేమ బాగా తల్లి ప్రేమ పొందాలని ఆ దేవుడిని కోరుకుంటాను నేను. చాలా మంది తల్లి ప్రేమ నా దగ్గర నేను నా పిల్లలకి చూపిస్తా అంటే ఆ తల్లి ప్రేమ వాళ్ళకి దక్కలేదని చాలా మంది కమెంట్లు పెట్టినారు. నన్ను తల్లిగా అనుకుంటున్నారు. నేను చాలా సంతోషపడతాను. నన్ను ఒక తల్లిలాగా వేరే అబ్బాయిలు కూడా అట్లా స్వీకరిస్తా అన్నారంటే నేను ఎంత నా బిడ్డలు ప్రేమిస్తా ఉండానని వాళ్ళు గుర్తించిన దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. అమ్మ ప్రేమ లేని దానికి ఏం బాధపడద్దండి. నేను ఒక అమ్మనే, నేను అమ్మలాగా చూసుకుంటాను. మీకు ఏమన్నా కష్టాలు ఉన్నా మాతో చెప్పుకోండి, మేము ఓదార్పిస్తాము, మేము ప్రేమగా చూసుకున్నాము, ప్రేమగా మాట్లాడతాము. ఇంకా ఉంది తలపంటే అప్పలు పడుతుంది, ఇది ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే. జో భయపడద్దుమా, నా వికినం భయపడిపోయింది, మ్యాక్ వచ్చేసింది. చూడండి, హ్యాపీ మదర్స్ డే. చాలు 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 అగ్గి పడితే వస్తుంది. అయ్యో ఆమెకి అంత చాలు చాలు. చూపు నేను మా అమ్మమ్మ కొడతా, నేను నాకు ఒకటి కొడతా, నేను కొడతాను అమ్మమ్మ కంట్లో కొట్టదండి. నిన్ను చూడు, కళ్ళు 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 మూసలేసింది. సెలబ్రేట్ చేసినట్టుగా ఒక టార్చర్ చేసినట్టు ఎంజాయ్ చేస్తా ఉంది బాగా. చాలరా చాలరా, ఇంకా వద్దులే వద్దులే వద్దు. మా జో మనం వెళ్ళిపోదాం లోపలికి. అంతే, ఈరోజుతో వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.